In this video, we will discuss one of the topic of Unit 1 of Pharmacist Grade 2 syllabus, Packaging of Pharmaceuticals. Welcome back to our YouTube channel, Your Guide. Hello all. In this video, we will discuss about pharmaceutical packaging. సో అసలు ప్యాకేజింగ్ అంటే ఏంది? ప్యాకేజింగ్ అంటే ఎన్క్లోజింగ్ an ఇండివిజువల్ ఐటమ్ ఆర్ సెవెరల్ ఐటమ్స్ ఇన్ ఏ కంటైనర్. సో మన యూజువల్ టర్మ్స్లో ప్యాకేజింగ్ అంటే నార్మల్గా ప్యాకింగ్ అంటే ఏంది, ఏదైనా ఒక సింగిల్ ఐటమ్ని కానీ సెవెరల్ ఐటమ్స్ని కానీ ఏదైనా ఒక కంటైనర్లో మనం పెట్టడాన్ని ప్యాకేజింగ్ అంటాం. సో ఎందుకు చేస్తాం ప్యాకేజింగ్? జనరల్గా యూజువల్లీ ప్యాకేజింగ్ ఎందుకు చేస్తాం? షిప్మెంట్ ఆర్ డెలివరీ. సో ఎక్కడికైనా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనం ప్యాకేజింగ్ చేస్తాం. దిస్ ఆపరేషన్ ఈజ్ మోస్ట్లీ డన్ బై హ్యాండ్ అండ్ మెషిన్. సో ప్యాకేజింగ్లో మనం హ్యాండ్ని వాడతాం అండ్ మెషిన్ కూడా వాడతాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది జనరల్గా ప్యాకేజింగ్ అంటే. మరి ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ అంటే ఏంది? సో ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ అంటే ఏంది అంటే ఇట్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ కంపోనెంట్స్ నెసెసరీ టు కంటైన్, ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ అండ్ డెలివరీ ఏ సేఫ్ ఎఫికస్ డ్రగ్. సో ప్యాకేజింగ్ అనేది ఫార్మాలో కూడా సేమ్. బట్ ఫార్మాలో మనం ప్యాకేజింగ్ ఎందుకు చేస్తున్నాం? షిప్మెంట్ కోసమో డెలివరీ కోసమే చేస్తున్నాం. బట్ ప్యాకేజింగ్ మనకు ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్. ఎందుకంటే మనం చేసేది డ్రగ్స్ కాబట్టి సో అది ఆ డ్రగ్ని అది ప్రిజర్వ్ చేయాలి అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి అండ్ సేఫ్ అండ్ ఎఫికస్ డ్రగ్, ఆ ఎఫికసీని అట్లే మెయింటైన్ చేయాలి అది. సో మనకు ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్లో మెయిన్ రిక్వైర్మెంట్స్ ఇవి. ఎట్ ఎనీ టైమ్ పాయింట్ బిఫోర్ ఎక్స్పిరేషన్ డేట్. ఇప్పుడు జనరల్గా డ్రగ్స్ యొక్క ఎక్స్పైరీ అరౌండ్ 2 years ఉంటుంది. సో ఆ 2 years కూడా దాన్ని ఇనీషియల్గా ఎట్లా ఏ పర్పస్లో అయితే మనం డ్రగ్ని రెడీ చేసినామో దాని ఎఫికసీ ఎంత ఉందో ఎక్స్పైరీ డేట్ అయ్యే వరకు కూడా అట్లే మెయింటైన్ చేయాలి ప్యాకేజింగ్ అనేది. సో అది ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్లో మనకి కంపల్సరీ లిమిటేషన్. సో ఇప్పుడు ప్యాకేజింగ్ అంటే జనరల్గా ఏదైనా ఒక ఐటమ్ని కానీ సింగిల్ ఐటమ్ను ఆర్ మల్టిపుల్ ఐటమ్స్ని ప్యాక్ చేయడమే ప్యాకేజింగ్ అంటాము. ప్యాకేజింగ్ ఎందుకు చేస్తాము అంటే షిప్మెంట్ ఆర్ డెలివరీ కోసం చేస్తాము. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ అంటే ఏంది అంటే స్పెసిఫిక్గా ఇట్ మీన్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ నెసెసరీ టు కంటైన్, ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డెలివర్ ఏ సేఫ్ ఎఫికస్ డ్రగ్ ప్రొడక్ట్ సచ్ దట్ ఎనీ టైమ్ పాయింట్ బిఫోర్ ఎక్స్పిరేషన్ డేట్ ఆఫ్ ద డ్రగ్ ద product is safe and efficacious dosage form is available. Next, types of packaging system. ప్యాకేజింగ్ సిస్టంలో టైప్స్ ఏంది? ప్యాకేజింగ్ సిస్టంలో మెయిన్గా ప్రైమరీ ప్యాకేజింగ్ సిస్టమ్, సెకండరీ ఆర్ టెర్షియరీ ప్యాకేజింగ్ సిస్టమ్. ఓకే, ప్యాకేజింగ్ సిస్టంలో మెయిన్గా మనకి ప్రైమరీ ప్యాకేజింగ్ సిస్టమ్, సెకండరీ ఆర్ టెర్షియరీ ప్యాకేజింగ్ సిస్టమ్. ఇందులో ప్రైమరీ ప్యాకేజింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఏ ప్యాకేజింగ్ సిస్టమ్స్ అయితే మనకు డైరెక్ట్గా ప్రొడక్ట్తో కాంటాక్ట్ అవుతాయో వాటిని మనం ప్రైమరీ ప్యాకేజింగ్ సిస్టమ్ అంటాం. సో మన డ్రగ్ ప్రొడక్ట్తో డైరెక్ట్ కాంటాక్ట్ వాటిని ప్రైమరీ ప్యాకేజింగ్ సిస్టమ్ అంటాం. డ్రగ్ ప్రొడక్ట్తో ఇండైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న వాటిని సెకండరీ ఆర్ టెర్షియరీ ప్యాకేజింగ్ సిస్టమ్ అంటాం. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంది? ప్రైమరీ ప్యాకేజింగ్ సిస్టమ్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకున్నాం అనుకోండి. సో ఇంజెక్షన్లో ఒక వైల్లో మనకి సొల్యూషన్ ఉంటుంది. అంటే ఆ గ్లాస్ వైల్ అనేది ఈ సొల్యూషన్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంది. సో ఇప్పుడు ఈ గ్లాస్ వచ్చేసి మనకు ప్రైమరీ ప్యాకేజింగ్ సిస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది రబ్బర్ స్టాపర్, దీని గ్లాస్ వైల్ మీద రబ్బర్ స్టాపర్తో క్లోజ్ అయి ఉంటుంది. సో ఇది కూడా ఇప్పుడు ప్రైమరీ ప్యాకేజింగ్ సిస్టమ్ అయిపోయింది. సో అట్లా ద ప్యాకేజింగ్ సిస్టమ్ ఏవైతే ప్యాకేజింగ్ సిస్టమ్ ఐటమ్స్ ఉన్నాయో అవి మన డ్రగ్ ప్రొడక్ట్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండే వాటినే మనం ప్రైమరీ ప్యాకేజింగ్ సిస్టమ్ అంటాం. సెకండరీ ఆ టెర్షియరీ ప్యాకేజింగ్ సిస్టమ్ ఏంటంటే ఇండైరెక్ట్ ప్యాకేజింగ్ సిస్టమ్. ఇండైరెక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ మనం గ్లాస్ వైల్ని ప్యాక్ చేసినాం, తర్వాత ఆ గ్లాస్ వైల్ని మనం ఒక మోనో కాటన్లో ప్యాక్ చేస్తాం, ఒక పేపర్ కాటన్ మోనో కాటన్లో ప్యాక్ చేస్తాం. అది సెకండరీ ప్యాకేజింగ్ సిస్టమ్ కిందకి వస్తుంది. టెర్షియరీ అంటే మళ్ళీ సెకండరీ ఐటమ్స్ అన్నీ తీసుకుపోయి ఇప్పుడు మోనో కాటన్స్ ఒక్కొక్క దాన్ని తీసుకుపోయి మనం ఒక మల్టీ కాటన్లో అండ్ కాటన్ షిప్పర్స్లో ప్యాలెట్స్లో పెడతాం. ఇవన్నిటి కూడా మనకు టెర్షియరీ ప్యాకేజింగ్ సిస్టమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ ప్యాకేజింగ్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం.
సో ప్రైమరీ ప్యాకేజింగ్ సిస్టంలో మనం ఎక్కువగా యూజ్ చేసే మెయిన్ ఐటమ్ వచ్చేసి గ్లాస్. సో గ్లాస్ కంటైనర్స్ గురించి మాట్లాడుకుందాం. గ్లాస్ కంటైనర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంది? అవైలబుల్ ఇన్ వైడ్ వెరైటీ ఆఫ్ సైజ్ అండ్ షేప్, కెమికల్లీ ఇనర్ట్. గ్లాస్లో మెయిన్ అడ్వాంటేజ్ ఇది, కెమికల్లీ ఇనర్ట్, ఇంపర్మియబుల్, స్ట్రాంగ్, రిజిడ్, అండ్ ఇంకోటి గ్లాస్ హ్యాస్ FDA క్లియరెన్స్ అండ్ డస్ నాట్ డిటీరియోరేట్ విత్ ఏజ్. గ్లాస్ యొక్క ఇవన్నీ మెయిన్ అడ్వాంటేజెస్. ఇందులో గ్లాస్లో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కెమికల్ ఇనర్ట్. ఇది FDA క్లియరెన్స్ కూడా ఉంది. FDA అంటే తెలుసు కదా, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ US. ఓకే, నెక్స్ట్ డస్ నాట్ డిటీరియోరేట్ విత్ ఏజ్. డిటీరియోరేషన్ అంటే నథింగ్ బట్ డినేచురేషన్ ఆర్ డిగ్రేడేషన్. విత్ ఏజ్ అంటే టైం గడిచే కొద్దీ కూడా ఇదేం పాడవ్వదు. సో అలాగే ఉంటుంది. అది మెయిన్ అడ్వాంటేజ్ గ్లాస్లో. అండ్ గ్లాస్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫ్రెజిలిటీ. డిసడ్వాంటేజెస్ అంటే ఫ్రెజిలిటీ అంటే ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక గ్లాస్ వాయిల్ ఉంది, చేజారి పడిపోయిందంటే అది బ్రేక్ అయిపోతుంది. సో ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హెవీ వెయిట్, గ్లాస్ కంటైనర్స్ కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి. ఇవి డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ గ్లాస్ ఐటమ్, గ్లాస్ కెమికల్ కంపోజిషన్ ఏంది? సో గ్లాస్ ఈజ్ మెయిన్లీ మేడప్ ఆఫ్ మెయిన్ కంపోజిషన్ 4 ఐటమ్స్: శాండ్, ప్యూర్ సిలికా, సోడా యాష్ అంటే సోడియం కార్బోనేట్, లైమ్ స్టోన్, కాల్షియం కార్బోనేట్, అండ్ కల్లెట్ అంటే బ్రోకెన్ గ్లాస్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూజన్ ఏజెంట్. సో మనకు గ్లాస్ యొక్క కెమికల్ కంపోజిషన్ వచ్చేసి శాండ్, సోడా యాష్, లైమ్ స్టోన్, అండ్ కల్లెట్ ఈజ్ నథింగ్ బట్ బ్రోకెన్ గ్లాస్ అంటే ఆల్రెడీ ఏవైతే గ్లాస్ పీసెస్ ఉన్నాయో వాటిని మనం రీసైకిల్ చేసి మళ్ళీ యాజ్ ఏ ఫ్యూజన్ ఏజెంట్, కొత్త గ్లాస్ ప్రిపేర్ చేయడానికి కూడా దీన్ని ఫ్యూజన్ ఏజెంట్ లాగా వాడతాం. ఫ్యూజన్ ఏజెంట్ అంటే ఆ ముక్కలన్నీ గ్లాస్ పీసెస్ అన్నీ అవి మెల్ట్ చేయడానికి, అవన్నీ మెల్ట్ అయిపోయి మళ్ళీ సింగిల్ గ్లాస్ లాగా ఫామ్ కావడానికి ఈ బ్రోకెన్ గ్లాస్ని కూడా వాడతాం అనమాట. దాన్ని కల్లెట్ అంటాం. ఇది కంపోజిషన్ ఆఫ్ గ్లాస్. గ్లాస్లో ఇంకా సెవెరల్ క్యాటయాన్స్ ఉంటాయి. క్యాటయాన్స్ అంటే పాజిటివ్ చార్జ్ క్యాటయాన్స్ ఉంటాయి. ఈ క్యాటయాన్స్ ఫౌండ్ ఇన్ ఫార్మాస్యూటికల్ గ్లాస్వేర్ లైక్ సిలికాన్, అల్యూమినియం, బోరాన్, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్ అండ్ బేరియం. ఇవన్నీ మనకి గ్లాస్లో జనరల్గా కనిపించే క్యాటయాన్స్. ద ఓన్లీ యానయాన్ ఈజ్ ఆక్సిజన్. సో గ్లాస్లో ఉండే ఒకే ఒక యానయాన్ వచ్చేసి ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గ్లాస్లో టైప్స్ ఏంది? టోటల్ 4 టైప్స్ ఉన్నాయి గ్లాస్లో: బోరోసిలికేట్ గ్లాస్, ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్, రెగ్యులర్ సోడా లైమ్ గ్లాస్, అండ్ జనరల్ పర్పస్ సోడా లైమ్ గ్లాస్. టోటల్ 4 టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైప్ 1 ఈజ్ బోరోసిలికేట్ గ్లాస్. Borosilicate glass, as the name itself indicates, బోరోసిలికేట్ గ్లాస్లో ఏమేమి ఉంటాయంటే సిలికా అండ్ బోరాన్ ట్రైఆక్సైడ్. ఇవి మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద గ్లాస్. సో బోరోసిలికేట్ గ్లాస్లో ఏమేమి ఉంటాయి? బోరాన్ ట్రైఆక్సైడ్ అండ్ సిలికా. దిస్ గ్లాస్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ అండ్ కెమికల్లీ ఇనర్ట్ దెన్ సోడా లైమ్ గ్లాస్. సోడా లైమ్ గ్లాస్ కన్నా కూడా ఇది హైలీ రెసిస్టెంట్ అండ్ కెమికల్ ఇనర్ట్. సో అందుకే దాన్ని ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ ఆల్కలీ. వేరే గ్లాసెస్ కన్నా ఇది హైలీ రెసిస్టెంట్ అండ్ కెమికల్ ఇనర్ట్ కాబట్టి దీన్ని యూజ్డ్ టు స్టోర్ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ ఆల్కలీ. అడిషన్ ఆఫ్ 6% బోరాన్ టు ఫార్మ్ ద టైప్ 1 రెడ్యూసెస్ ద లీచింగ్ యాక్షన్. ఈ గ్లాస్ ఫామ్ చేస్తున్నప్పుడు, ప్రిపేర్ చేస్తున్నప్పుడు దానికి ఒక 6% బోరాన్ యాడ్ చేస్తే లీచింగ్ యాక్షన్ని మనం తగ్గించవచ్చు. లీచింగ్ యాక్షన్ అంటే ఏంది? లీచింగ్ యాక్షన్ అంటే ఇప్పుడు మన కంటైనర్ ఏ కంటైనర్లో స్టోర్ చేస్తున్నామో, సపోజ్ ఆ కంటైనర్లోంచి ఏదైనా ఒక కాన్స్టిట్యూయెంట్ మనం ఏ ఐటమ్ అయితే స్టోర్ చేస్తున్నామో దాంట్లోకి వెళ్ళడానే మనం లీచింగ్ అంటాం. జనరల్గా ఈ కంటైనర్స్ యొక్క లీచింగ్ అంటే ఏంటంటే కంటైనర్స్ యొక్క కాన్స్టిట్యూయెంట్ ఏదైనా మనం ఏ ప్రోడక్ట్ని అయితే స్టోర్ చేస్తున్నామో దాంట్లోకి వెళ్ళడానికి లీచింగ్ అంటాం. ఓకే,
నెక్స్ట్ ఇది ఎంత రెసిస్టెంట్ అంటే డిస్టిల్డ్ వాటర్ స్టోర్డ్ ఫర్ 1 year ఇన్ టైప్ 1 గ్లాస్ హ్యాస్ 0.5 ppm NaOH. అదే టైప్ 3 గ్లాస్లో స్టోర్ చేస్తే అది 10 to 15 ppm NaOH ఉన్నది అందులో. ఇదేంటంటే టైప్ 1 ఎంత రెసిస్టెంట్ అనడానికి ఒక ఎగ్జాంపుల్. డిస్టిల్డ్ వాటర్ తీసుకొని దాన్ని టైప్ 1లో ఒక 1 year అండ్ టైప్ 3 గ్లాస్లో ఒక 1 year పెడితే టైప్ 1లో 0.5 ppm మాత్రమే NaOH వచ్చింది. టైప్ 3లో 10 to 15 ppm. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. సో మిలియన్ అంటే 10 lakhs. అంటే 10 lakhs పార్ట్స్లో ఒక్క పార్ట్ మాత్రమే టైప్ 0.5 పార్ట్ మాత్రమే NaOH లీచ్ అయ్యింది టైప్ 1 గ్లాస్ నుంచి. అదే టైప్ 3లో 10 to 15 ppm వచ్చింది. నెక్స్ట్ సెకండ్ టైప్ ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. Treated soda lime glass. Type 2 containers are made up of commercial soda lime glass that has been de-alkalized or treated to remove surface alkali. So the name itself suggests it is treated soda lime glass. Treated soda lime glass. A treatment ఏంది అంటే de-alkalization or de-alkalized or treated to remove surface alkali. This process is known as sulfur treatment and virtually prevents withering or blooming of empty bottles. ఈ ప్రాసెస్ని మనం ఈ ట్రీట్మెంట్ ఏమంటున్నాం, సల్ఫర్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. అందుకే దీన్ని ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్ అంటున్నాం. అది ఎందుకు చేస్తున్నాం సల్ఫర్ ట్రీట్మెంట్ అంటే ఇట్ ప్రివెంట్స్ విథరింగ్ ఆర్ బ్లూమింగ్ ఆఫ్ ఎంప్టీ బాటిల్స్. ఈ విథరింగ్ ఆర్ బ్లూమింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక గ్లాస్ బాటిల్ ఉందనుకోండి. సో ఈ గ్లాస్ బాటిల్లో ఈ గ్లాస్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఆల్కలి అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్తో రియాక్ట్ అయిపోయి మనకి లైమ్ స్కేల్ స్పాట్స్, ఒక వాటర్ డ్రాప్లెట్స్ లాంటి అపియరెన్స్ వస్తుంది అని లాంగ్ స్టోరేజ్ అట్లా. దాన్ని మనం బ్లూమింగ్ అంటాం. ఓకే, ఆ బ్లూమింగ్ రాకుండా ఉండడానికి దీనికి మనకు సర్ఫేస్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ అనేది ఈ సర్ఫేస్లో ఉన్న సోడియంతో రియాక్ట్ అవుతుంది. అందుకే ఈ గ్లాస్ను మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం సల్ఫర్ ట్రీట్మెంట్. ఎందుకు? టు రిమూవ్ సర్ఫేస్ ఆల్కలి. సో సర్ఫేస్ ఆల్కలి ఉంటేనే మనకి వాటర్తో రియాక్ట్ అయ్యి ఆ బ్లూమింగ్ వస్తుంది. సర్ఫేస్ ఆల్కలి తీసేస్తున్నాం కాబట్టి ఈ బ్లూమింగ్ని మనం ప్రివెంట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. నెక్స్ట్ ద సల్ఫర్ ట్రీట్మెంట్ న్యూట్రలైజెస్ ద ఆల్కలైన్ ఆక్సైడ్స్ ఆన్ ద సర్ఫేస్. ఈ సల్ఫర్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే న్యూట్రలైజెస్ ద ఆల్కలైన్ ఆక్సైడ్స్ ఆన్ ద సర్ఫేస్, మేక్ ద గ్లాస్ మోర్ కెమికల్ రెసిస్టెంట్ అండ్ దస్ ప్రివెంట్ బ్లూమింగ్. సల్ఫర్ ట్రీట్మెంట్ వల్ల ఆ సర్ఫేస్ మీద ఉన్న ఆల్కలైన్ ఆక్సైడ్స్ అనేది న్యూట్రలైజ్ అయిపోయి అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్తోని అవేం లైమ్ స్కేల్ స్పాట్స్ ఫామ్ చేయకుండా బ్లూమింగ్ అనేదాన్ని ప్రివెంట్ చేస్తున్నాయి. టైప్ 3 వచ్చేసి రెగ్యులర్ సోడా లైమ్ గ్లాస్. ఇట్ ఈజ్ ఆల్సో మేడ్ ఆఫ్ కమర్షియల్ సోడా లైమ్ గ్లాస్ బట్ అన్ట్రీటెడ్. ఇది సేమ్ టైప్ 2 లాంటిదే బట్ ఇది అన్ట్రీటెడ్. సో దీనికి సల్ఫర్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఇట్ హ్యాస్ యావరేజ్ కెమికల్ రెసిస్టెన్స్ అనమాట. అండ్ ద లాస్ట్ టైప్ NP, టైప్ 4 ఆ టైప్ NP. దీన్ని జనరల్ పర్పస్ సోడా లైమ్ గ్లాస్ అని కూడా అంటాం మనం. Containers made up of soda lime glass, those are intended for oral and topical products but not for parenteral products. ఇవి జనరల్ పర్పస్ సోడా లైమ్ గ్లాస్ అనమాట. ఇవి ఇంటెండెడ్ ఫర్ ఓరల్ అండ్ టాపికల్ ప్రొడక్ట్స్ బట్ నాట్ ఫర్ పేరెంటరల్. పేరెంటరల్ అంటే ఏంది? నథింగ్ బట్ ఇంజెక్టబుల్ వాటిని డైరెక్ట్గా సర్క్యులేషన్ సిస్టంలో పెట్టే వాటిని మనం పేరెంటరల్ అంటాం. ఎంటరల్ అంటే డైజెస్టివ్ సిస్టమ్. మన డైజెస్టివ్ సిస్టంలోకి పోకుండా వేరే రూట్ నుంచి వస్తుంది, దీన్ని డైరెక్ట్ సర్క్యులేషన్లోకి వస్తుంది కాబట్టి పేరెంటరల్ ప్రొడక్ట్స్ అంటాం. అది ఇంజెక్టబుల్. దానికి మనం ఈ కంటైనర్స్ని, ఈ జనరల్ పర్పస్ కంటైనర్స్ని మనం వాడము. ఎందుకంటే మనకు పేరెంటరల్ దానిలో ఎక్కువ రెసిస్టెన్స్ అండ్ స్టెరైల్ ఉండాలి. సో మనం అందుకే దాన్ని ఈ పేరెంటల్ ప్రొడక్ట్స్కి వాడమన్నమాట. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా మనకు సర్క్యులేషన్ సిస్టంలోకి వెళ్తాయి కాబట్టి వాడాం. మరి దేనికి వాడతాం ఇది అంటే ఓరల్ అంటే నథింగ్ బట్ త్రూ మౌత్ తీసుకునే ప్రొడక్ట్స్కి. అండ్ టాపికల్ అంటే డైరెక్ట్గా మనకు బాడీ సర్ఫేస్ మీద, స్కిన్ మీద కానీ లేదైనా మ్యూకస్ ఎక్కడైనా కానీ అప్లై చేసే ప్రొడక్ట్స్ని టాపికల్ ప్రొడక్ట్స్ అంటాం. సో వాటికి దీన్ని వాడుతున్నాం. బట్ పేరెంటల్లో ఈ గ్లాస్ని మనం యూజ్ చేయం.
Next we will discuss about plastic containers. Next we will discuss on plastic containers. Okay, so plastic containers most commonly used polymers for the production of plastic are polyethylene, polypropylene, పాలీవినైల్ క్లోరైడ్. దీని పేరు మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం, పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్. నెక్స్ట్ పాలీస్టిరెన్. మోస్ట్ కామన్లీ యూజ్డ్ పాలిమర్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ పాలీఇథైలిన్, పాలీప్రొపైలిన్, పాలీవినైల్ క్లోరైడ్ అండ్ పాలీస్టిరెన్. There are so many advantages in using the plastic, but following limitations has to be considered. సో కంపారిటివ్లీ వేరే వాటితో కంపేర్ చేస్తే ప్లాస్టిక్ని యూజ్ చేయడంలో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి ప్లాస్టిక్కి. ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే పర్మియేషన్ అంటే ఏంటి అంటే పేరులోనే ఉంది. పర్మియేషన్ అంటే దేనికన్నా అటు ఇటు మెటీరియల్ ట్రాన్స్ఫర్ అవడాన్ని, ద ట్రాన్స్మిషన్ ఆఫ్ గ్యాసెస్, వేపర్స్ ఆర్ లిక్విడ్స్ ఫ్రమ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఇంటూ ప్లాస్టిక్ కంటైనర్ ఈజ్ నోన్ యాజ్ పర్మియేషన్. సో ఇదొక ప్లాస్టిక్ కంటైనర్ అనుకోండి, దీని నుంచి మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ గ్యాసెస్, వేపర్స్ ఆర్ లిక్విడ్స్ ఫ్రమ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ ప్లాస్టిక్ కంటైనర్లోకి ఇది వెళ్ళడాన్ని మనం పర్మియేషన్ అంటున్నాం. పర్మియేషన్ ఆల్సో ఎఫెక్ట్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఎ డ్రగ్. సో ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి మన డ్రగ్ ఎఫెక్ట్ అవుతుంది, సో అదొక బ్యారియర్ లాగా ఉండాలి కంటైనర్. కానీ ఇక్కడ ఈ పర్మియేషన్ వల్ల ఎక్స్టర్నల్ గ్యాసెస్ కానీ, వేపర్స్ కానీ, లిక్విడ్ కానీ మన కంటైనర్ లోపలికి వెళ్తే ఇట్ విల్ ఎఫెక్ట్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద డ్రగ్. నెక్స్ట్ లిమిటేషన్ వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్స్లో లీచింగ్ అంటే రిలీజ్ ఆఫ్ కన్స్టిట్యూయెంట్ ఫ్రమ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఆఫ్ ద కంటైనర్ ఇంటూ ద ఫార్ములేషన్ ఈజ్ నోన్ యాజ్ లీచింగ్. పర్మియేషన్ అంటేనేమో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి గ్యాసెస్ కానీ, వేపర్స్ కానీ కంటైనర్ లోపలికి వెళ్ళడానికి పర్మియేషన్ అంటాం. లీచింగ్ అంటే ఏంటంటే మన కంటైనర్, మన ప్లాస్టిక్ మెటీరియల్లో ఉన్న ఏదైనా ఒక కెమికల్ కాన్స్టిట్యూయెంట్ మన ఫార్ములేషన్లోకి వెళ్ళడానికి లీచింగ్ అంటాం. లీచింగ్కి ఎగ్జాంపుల్ పర్టికులర్లీ డైస్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ కలరింగ్ ఏజెంట్స్ మే మైగ్రేట్ ఇన్ టు ద ప్రొడక్ట్. సో ప్లాస్టిక్ కంటైనర్ కలరింగ్ కోసం ఏదైతే డైస్ వాడుతున్నామో ఆ కలరింగ్ ఏజెంట్స్ మే మైగ్రేట్ ఇన్ టు ద ప్రొడక్ట్, కంటామినేట్స్ ద ప్రొడక్ట్ అండ్ కాజ్ ఏ టాక్సిక్ ఎఫెక్ట్. సో ఆ డైస్లో యూజ్ చేసిన కలరింగ్ ఏజెంట్ అనేది మన ప్రోడక్ట్తో కాంటాక్ట్ అయ్యి టాక్సిక్ ఎఫెక్ట్ కాజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ సార్ప్షన్. ఇంకో లిమిటేషన్ వచ్చేసి సార్ప్షన్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆర్ రిమూవల్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కాన్స్టిట్యూయెంట్స్ ఫ్రమ్ ద ఫార్ములేషన్ బై ప్యాకింగ్ మెటీరియల్. ఓకే, సో లీచింగ్కి సార్ప్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే లీచింగ్ ఇప్పుడు మన కంటైనర్లో మన మెటీరియల్ ఉంది, కంటైనర్ యొక్క కాన్స్టిట్యూయెంట్ ఫార్ములేషన్లోకి వెళ్ళిపోతే అది లీచింగ్. ఓకే, మన ఫార్ములేషన్లో ఉన్న ఏదైనా ఒక కెమికల్, వన్ ఆర్ మోర్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ని కంటైనర్ ఎక్స్ట్రాక్ట్ చేయడము, రిమూవ్ చేయడం వచ్చేస్తే అది సార్ప్షన్. నెక్స్ట్ వన్ కెమికల్ రియాక్టివిటీ అంటే ఏంటి అంటే constituents of the container react chemically with the component of the drug product. సో ఇది మన కంటైనర్, ఇది డ్రగ్ ప్రోడక్ట్ ఉంది, కంటైనర్ నుంచి డ్రగ్ ప్రోడక్ట్లోకి వస్తేనేమో లీచింగ్, డ్రగ్ ప్రోడక్ట్ నుంచి కంటైనర్ ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తేనేమో సార్ప్షన్, లేకపోతే ఈ కంటైనర్ యొక్క కెమికల్ కాన్స్టిట్యూయెంట్ మన డ్రగ్ ప్రోడక్ట్ యొక్క కెమికల్ కాన్స్టిట్యూయెంట్ ఏమైనా రియాక్ట్ అయితే కెమికల్ రియాక్టివిటీ, దానివల్ల కూడా మన డ్రగ్ ప్రాపర్టీస్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మాడిఫికేషన్ అంటే ఏంది, నేమ్లోనే ఉంది. మాడిఫికేషన్ అంటే ఉన్నది కాకుండా ఇంకోటి కొత్తది కావడం ఏదన్నా. ఆ మాడిఫికేషన్ అంటే ఫిజికల్ ఆర్ కెమికల్ ఆల్టరేషన్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్ బై ద డ్రగ్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ మాడిఫికేషన్. సో డ్రగ్ ప్రోడక్ట్ వల్ల ప్యాకింగ్ మెటీరియల్ యొక్క ఫిజికల్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ ఏమైనా ఆల్టర్ అవ్వడాన్ని మనం మాడిఫికేషన్ అంటున్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆయిల్స్ హ్యావ్ సాఫెనింగ్ ఎఫెక్ట్ అండ్ పాలీఇథైలిన్. సో ఈ ఆయిల్స్ అన్నిటికీ ఈ పాలీఇథైలిన్ అనే ప్లాస్టిక్ మీద సాఫెనింగ్ ఎఫెక్ట్ ఉంది. నెక్స్ట్ we will discuss about metal containers. మెటల్ కంటైనర్స్లో మనం మెయిన్గా యూజ్ చేసే మెటల్స్ ఏంటివి అంటే
aluminum, stainless steel are the mainly used metals for both primary and secondary pharmaceutical packing. సో ప్రైమరీలో అండ్ సెకండరీలో రెండిట్లో మనం అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ వాడతాం. బెటర్ దెన్ గ్లాస్ ఇన్ స్ట్రెంగ్త్, బెటర్ దెన్ ప్లాస్టిక్ వెన్ కన్సిడర్ టు పర్మియబిలిటీ. సో ఇది గ్లాస్ కన్నా బెటర్. ఏ రకంగా అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది మెటల్కి, అండ్ ఈ ప్లాస్టిక్ కన్నా బెటర్. ఎట్లా అంటే పర్మియబిలిటీ అసలు ఉండదు మెటల్స్కి ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే. ఐడియల్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఫర్ ప్రెషరైజ్డ్ కంటైనర్స్. ప్రెషరైజ్డ్ కంటైనర్స్ అంటే ఇది ఎయిరోసాల్ కంటైనర్స్. వీటికి మనం ఇవి మెటల్ అనేది ఐడియల్ అనమాట. ఎందుకంటే ఇవి ఎక్కువ ప్రెషర్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతాయి. మెటల్స్ ఫ్రమ్ ఎక్సలెంట్ ట్యాంపర్ ఎవిడెంట్ కంటైనర్స్. ట్యాంపర్ ఎవిడెంట్ అంటే బ్రేక్ కాకుండా ఉంటాయని. There are many types of packing material of containers used for different formulation. డిఫరెంట్ ఫార్ములేషన్లో మనం మెటల్స్ని చాలా రకాలుగా వాడుతున్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసి స్ట్రిప్ అండ్ బ్లిస్టర్. ఈ స్ట్రిప్ అండ్ బ్లిస్టర్ అనే ఇందులో మనం మెటల్ని ఎట్లా వాడుతున్నాం, స్ట్రిప్ అండ్ బ్లిస్టర్ లాగా దేనికోసం వాడుతున్నాం అంటే యూజ్డ్ ఫర్ ట్యాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్స్. ఇందులో మనం ఎలాంటి మెటల్ని వాడుతున్నామంటే పాలిమర్ కోటెడ్ విత్ అల్యూమినియం. వేరియస్ థిక్నెస్ ఆర్ అవైలబుల్ టు ఇంప్రూవ్ సీలబిలిటీ ఆఫ్ ప్యాక్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇందులో మనం వాడే మెటల్ వచ్చేసి అల్యూమినియం. పాలిమర్ కోటెడ్ అల్యూమినియంని వాడుతున్నాం మనం. వేరియస్ థిక్నెస్తో వాడుతున్నాం ట్యాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్స్ కోసం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కొలాప్సిబుల్ ట్యూబ్స్. కొలాప్సిబుల్ ట్యూబ్స్ని జనరల్గా మనం ఆయింట్మెంట్స్లో, క్రీమ్స్లో, జెల్స్లో అండ్ అదర్ సెమీ సాలిడ్స్ ప్యాకింగ్లో మనం వాడుతున్నాం. సో ఈ కొలాప్సిబుల్ ట్యూబ్స్ అనేది కూడా విత్ ఇంటర్నల్ ప్రొటెక్టివ్ కోటింగ్ ఆఫ్ పాలిమర్స్ ఉంటుంది. విత్ స్పైక్ ఆర్ వితౌట్ స్పైక్ ఆర్ అవైలబుల్. ఈ కొలాప్సిబుల్ ట్యూబ్స్, ఈ ఆయింట్మెంట్స్ వాటికి కూడా మెటల్కి ప్రొటెక్టివ్ కోటింగ్ ఉంటుంది. ప్రొటెక్టివ్ కోటింగ్ ఆఫ్ పాలిమర్స్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్స్ విత్ స్పైక్ ఆర్ వితౌట్ స్పైక్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్యాన్స్ ఎక్కడ వాడుతున్నాం మనం? ఎయిరోసాల్స్ అంటే ప్రెషరైజ్డ్ కంటైనర్స్. సో ప్రెషరైజ్డ్ కంటైనర్స్ కాబట్టి లోపల ఉన్న డోసేజ్ ఫామ్ అనేది అండర్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి మనకు ప్రెషర్ రెసిస్టెన్స్ కోసం అనేది ఈ క్యాన్స్ వాడుతున్నాం. ప్రెషర్ రెసిస్టెంట్ అండ్ ఇంటర్నల్ పాలిమర్ కోటెడ్ అల్యూమినియం కంటైనర్స్, వీటిని మనం క్యాన్స్ అంటున్నాం. ఏరోసాల్ కంటైనర్స్కి ఎగ్జాంపుల్ ఇన్హేలర్స్ అండ్ స్ప్రేస్, ఇవన్నీ ఏరోసాల్స్. అండ్ నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి ప్యాకింగ్కి పేపర్ అండ్ బోర్డ్. సో ఇప్పటివరకు మనం ఏవేవి డిస్కస్ చేసుకున్నాం? గ్లాస్ కంటైనర్స్, ప్లాస్టిక్ కంటైనర్స్, మెటల్ కంటైనర్స్. అండ్ ద ఫోర్త్ కేటగిరీ వచ్చేసి పేపర్ అండ్ బోర్డ్, మెయిన్లీ యూజ్డ్ యాజ్ లేబుల్స్ అండ్ కాటన్స్. సో ఇప్పుడు జనరల్గా మనం చూస్తూనే ఉంటాం, ఇంజెక్టబుల్ వైల్స్ తీసుకుంటే వైల్ మీద లేబుల్ ఉంటుంది. సో అది దట్ ఈస్ నథింగ్ బట్ పేపర్. ఈ కాటన్స్, ఈ షిప్పర్స్, ఇవన్నీ బోట్స్. అండ్ ప్యాలెట్స్ వాడుతుంటాం. ప్యాలెట్స్ అంటే ఏంది? ఎక్కువ షిప్పర్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ప్యాలెట్ మీద పెడతాం. ఇది పేపర్ అండ్ బోర్డ్. నెక్స్ట్ దీనికోసం మనము రీజనరేటెడ్ సెల్యులోజ్ని కూడా వాడతాం. రీజనరేటెడ్ సెల్యులోజ్ ఫిల్మ్స్ అండర్ ట్రేడ్ నేమ్స్ సెల్లోఫేన్ అండ్ రేయోఫేన్ యూజ్డ్ ఫర్ కాటన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మనం రీజనరేటెడ్ సెల్యులోజ్ని వాడుతున్నాం. సో ఈ ట్రేడ్ నేమ్స్ సెల్లోఫేన్ అండ్ రేయోఫేన్ అనే నేమ్స్ మీద మనము రీజనరేటెడ్ సెల్యులోజ్ని వాడుతున్నాం. సో ఈ రీజనరేటెడ్ సెల్యులోజ్ అంటే ఏంది? సో రీజనరేటెడ్ సెల్యులోజ్ ఫిల్మ్స్ అని ఇక్కడ ఇచ్చుకున్నాం. రీజనరేటెడ్ సెల్యులోజ్ ఫిల్మ్స్ అంటే ఏంది? సో ఆల్రెడీ మనం ఈ కాటన్స్ కోసం సెల్యులోజ్ ఫిల్మ్స్ని డైరెక్ట్గా వాడచ్చు కదా. రీజనరేటెడ్ సెల్యులోజ్ ఫిల్మ్స్ని ఎందుకు వాడాలి అంటే ఈ సెల్యులోజ్ ఫిల్మ్స్ అనేవి నాట్ సాల్యుబుల్ అనమాట. సో యాక్చువల్గా ఈ రీజనరేటెడ్ సెల్యులోజ్ ఫిల్మ్స్ని ఎట్లా చేస్తామంటే ఈ న్యాచురల్ సెల్యులోజ్ని మనము ఒక కెమికల్ ప్రాసెస్ నుంచి ఇన్సాల్యుబుల్ సెల్యులోజ్ని మనం సాల్యుబుల్గా మారుస్తాం. అది ఒక కెమికల్ ప్రాసెస్ నుంచి ఇన్సాల్యుబుల్ సెల్యులోజ్ని మనం సాల్యుబుల్గా మారుస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ రీజనరేటెడ్ సెల్యులోజ్. ఆ రీజనరేటెడ్ సెల్యులోజ్ని మనం ట్రేడ్ నేమ్స్ కింద ఈ సెల్లోఫేన్ అండ్ రేయోఫేన్ అనే ఐటమ్స్ కింద మనం ట్రేడ్ నేమ్ కింద యూజ్ చేస్తుంటాం. దోస్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కాటన్స్. అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ ఐటమ్స్ వచ్చేసి ఫిలిమ్స్, ఫాయిల్స్ అండ్ లామినేట్స్.
దీనికోసం కూడా మనం రీజనరేటెడ్ సెల్యులోజ్నే వాడతాం. రీజనరేటెడ్ సెల్యులోజ్ ఫిలిమ్స్ బేస్డ్ ఆన్ విస్కోస్ కెమికల్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రేయాన్. ఈ విస్కోస్ అంటే ఏందనేది కెమికల్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రేయాన్. ఈ ఫిలిమ్స్, ఫాయిల్స్, లామినేట్స్ దీనికోసం కూడా మనం రీజనరేటెడ్ సెల్యులోజ్నే వాడతాం. సో మనకి ఈ టైప్ ఆఫ్ కంటైనర్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్, ఈవెన్ ద థిన్నెస్ట్ గేజెస్ ఆఫర్స్ బెస్ట్ బ్యారియర్ ప్రాపర్టీస్. ఎంత తినుగున్నా కూడా కంపారిటివ్లీ పేపర్ మనకి అల్యూమినియం ఫాయిల్స్ అనేవి కొంచెం బెస్ట్ బ్యారియర్ ప్రాపర్టీస్ని ఇస్తాయి. సో మనకి ఈ కేటగిరీ వచ్చేసి ఫిల్మ్స్, ఫాయిల్స్ అండ్ లామినేట్స్. ఇందులో యాక్చువల్గా ఫిల్మ్కి, ఫాయిల్కి తేడా ఏంటి అంటే, ఫిల్మ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక సర్ఫేస్ ఉందనుకోండి, సో దాని మీద ఒక సింగిల్ కోటింగ్నే మనం బ్యారియర్ లాగా వేస్తే దట్ ఈస్ ఫిల్మ్. ఫాయిల్ అంటే ఏదైనా ఒక 2-3 లేయర్స్ ఆఫ్ ఈ లామినేషన్ దాన్ని ఫాయిల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మెటలైజేషన్. ఇన్ దిస్ ప్రాసెస్ మెటల్ పార్టికల్స్ ఆర్ లేడ్ డౌన్ ఆన్ ఏ సర్ఫేస్ అండర్ వాక్యూమ్ టు పర్ఫామ్ ఏ బ్యారియర్. మెటలైజేషన్లో ఏంటి అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక సర్ఫేస్ మీద మెటల్ పార్టికల్స్ని మనం వేస్తున్నాం అండర్ వాక్యూమ్. ఈ ప్రాసెస్ని మనం మెటలైజేషన్ అంటాం. ఈ మెటల్ ఎందుకు వేస్తున్నాం అంటే ఇది బెస్ట్ బ్యారియర్. హౌఎవర్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఎఫిషియంట్ యాజ్ ప్యూర్ ఫాయిల్. సో మెటల్ పార్టికల్స్ని మనము అండర్ వాక్యూమ్ వేస్తున్నాం, కానీ ఎంతైనా ఇది ప్యూర్ ఫాయిల్ అంత ఎఫిషియన్సీ మాత్రం ఉండదు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కోఎక్స్ట్రూషన్ అంటే ఏంటంటే ప్లాస్టిక్ ప్లైస్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఈ పేరులోనే ఉంది కో ఎక్స్ట్రూషన్. యాక్చువల్గా ఏంది మోర్ దెన్ టూ సబ్స్టెన్సెస్ని మనం ఒక సింగిల్ మోల్డ్ నుంచి పంపిస్తున్నాం, అంటే కలిపి పంపిస్తున్నాం ఒకటే లేయర్ వచ్చేటట్టు. దీన్నే కో ఎక్స్ట్రూషన్ అంటాం. ఇది ఏంటంటే ఒక మోర్ బ్యారియర్ ప్రాపర్టీస్ చేయడానికి 2 or more than 2 ఐటమ్స్ని ఒక సింగిల్ మోల్డ్ నుంచి పంపిస్తాం అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ కో ఎక్స్ట్రూషన్. సో ఈ లామినేషన్కి కో ఎక్స్ట్రూషన్కి తేడా ఏంటి అంటే, ఇప్పుడు లామినేషన్ కోసం మనం డిఫరెంట్ లేయర్స్ని అట్లా వాడుతూ ఇట్ ఈజ్ టైం టేకింగ్ అనమాట లామినేషన్ అనేది. ఓకే, కో ఎక్స్ట్రూషన్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న 2 ఐటమ్స్ని ఒకేసారి ఒక సింగిల్ మోల్డ్లో నుంచి పంపిస్తున్నాం. సో ఇట్ ఈస్ సమ్వాట్ సింగిల్ స్టెప్ ప్రాసెస్ ఇది, అండ్ హ్యాస్ మోర్ ఎఫికసీ దెన్ లామినేషన్. కో ఎక్స్ట్రూషన్ అనే ఒక అడ్వాంటేజ్ ఇది. నెక్స్ట్ రబ్బర్ బేస్డ్ కాంపోనెంట్స్. మన ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి ఇందులో గ్లాస్, ప్లాస్టిక్, మెటల్, పేపర్ అండ్ బోర్డ్, ఫిలిం, ఫాయిల్స్ అండ్ లామినేట్స్ని మనము డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ద లాస్ట్ వన్ వచ్చేసి రబ్బర్ బేస్డ్ కాంపోనెంట్స్ అంటే రబ్బర్ని మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం, మెయిన్గా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో రబ్బర్ యొక్క యూసేజ్ ఎక్కడ అంటే యూజ్డ్ ఫర్ స్టాపర్స్ అండ్ బల్బ్స్ ఫర్ డ్రాపర్స్. స్టాపర్స్ అంటే ఏంది, ఇప్పుడు జనరల్గా మనం అందరం ఇంజెక్టబుల్ వైల్ చూసి ఉంటాం. ఇట్లా వైల్ ఉంటే మనకి ఇక్కడ రబ్బర్ క్యాప్ ఉంటుంది, దీన్నే మనం రబ్బర్ స్టాపర్ అంటాం. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ రబ్బర్. ఇక్కడ మనకి ఇందులో ప్రొడక్ట్ ఉంది, సో ఇది ప్రొడక్ట్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, అందుకే ఇది ప్రైమరీ ప్యాకింగ్ మెటీరియల్ అనమాట రబ్బర్ అనేది, యూజ్డ్ ఫర్ స్టాపర్. అండ్ ఈ డ్రాపర్స్, ఇప్పుడు చిన్నపిల్లలకు వాడే డ్రాపర్స్ ఉంటాయి, వాటికి ఉండే ఆ డ్రాపర్ యొక్క బల్బ్ అనేది కూడా రబ్బర్దే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రబ్బర్ యూజ్డ్ ఇన్ ఫార్మాలో యూజ్ చేసే రబ్బర్స్ ఏంటివి అంటే న్యాచురల్ రబ్బర్, నియోప్రిన్ రబ్బర్, నైట్రైల్ రబ్బర్, బ్యూటైల్ రబ్బర్, క్లోరోబ్యూటైల్ రబ్బర్, బ్రోమోబ్యూటైల్ రబ్బర్ అండ్ సిలికాన్ రబ్బర్. ఈ రబ్బర్స్ని మనం ఫార్మాలో వాడుతున్నాం. దీస్ ఆర్ ద రబ్బర్స్ యూజ్డ్ ఇన్ ఫార్మా. సో హియర్ ఎండ్స్ అవర్ డిస్కషన్ ఆన్ ప్యాకేజింగ్ మెటీరియల్స్. ఈ ప్యాకేజింగ్ మెటీరియల్లో మనం బ్రీఫ్గా దేని గురించి డిస్కస్ చేసుకున్నాము. గ్లాస్ కంటైనర్స్, ప్లాస్టిక్ కంటైనర్స్, మెటల్ కంటైనర్స్, పేపర్ అండ్ బోర్డ్, ఫిలిమ్స్, ఫాయిల్స్ అండ్ లామినేట్స్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ రబ్బర్ కంటైనర్స్. అండ్ మన సిలబస్లో ఇదే టాపిక్లో ఉన్న నెక్స్ట్ డిస్కషన్ వచ్చేసి ఏరోజాల్ ప్యాకింగ్.
ఏరోజాల్ ప్యాకింగ్. ఏరోజాల్ ప్యాకింగ్ గురించి జస్ట్ మనకి సిలబస్లో అడిగింది ఓన్లీ ఏరోజాల్ ప్యాకింగ్ యొక్క జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అడిగిండు దీని గురించి. అసలు ఏరోజాల్ ప్యాకింగ్ అంటే ఏంది, అసలు ఏరోసాల్ అంటే ఏంది ఫస్ట్. ఏరోజాల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ డిస్పర్స్డ్ ఫేజ్ సిస్టమ్ ఇన్ విచ్ ఫైన్ సాలిడ్ ఆర్ లిక్విడ్ డ్రాప్లెట్స్ గెట్ డిస్పర్స్డ్ ఇన్ ద గ్యాస్ విచ్ యాక్ట్ యాజ్ కంటిన్యూస్ ఫేజ్. సో ఇప్పుడు ఇది ఒక ఏరోజాల్ కంటైనర్. ఏరోజాల్ కంటైనర్లో ఏముంటుంది అంటే ఇట్ ఈజ్ ఏ డిస్పర్స్డ్ ఫేజ్. సో సాలిడ్ పార్టికల్స్ కానీ లిక్విడ్ డ్రాప్లెట్స్ కానీ చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఒక కంటిన్యూస్ ఫేజ్లో, ఆ కంటిన్యూస్ ఫేజ్ ఏంది గ్యాస్, ఇందులో మనకి ఇవన్నీ డిస్పర్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అది మనకు ఏరోసాల్, దీన్ని మనం ఏరోసాల్ అంటాం. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రెజరైజ్డ్ డోసేజ్ ఫార్మ్స్. ఎందుకంటే ఈ లోపల ఉన్న డోసేజ్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ప్రెషర్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ దీన్ని వాడాలి అంటే దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ స్ప్రే రావాలి. సో అది చాలా ప్రెషర్లో ఉంటుంది. ప్రెషర్లో ఉంటేనే ఇది బయటికి స్ప్రే చేయగలుగుతుంది. అందుకే దీన్ని మనం ఏమంటామంటే ప్రెజరైజ్డ్ డోసేజ్ ఫార్మ్స్ అని కూడా అంటాం. ఏరోసాల్ కంటైనర్లో మెయిన్గా 4 పార్ట్స్ ఉంటాయి. ఏరోసాల్ కంటైనర్గా మెయిన్గా 4 పార్ట్స్ ఉంటాయి. 4 పార్ట్స్ ఏంటివి అంటే కంటైనర్, వాల్వ్, యాక్చుయేటర్ అండ్ క్యాప్. ఇవి 4 మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఏరోసాల్ కంటైనర్. సో ఏరోసాల్ కంటైనర్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి కంటైనర్. సో కంటైనర్ కెన్ విత్స్టాండ్ ఎ ప్రెషర్ యాజ్ హై యాజ్ 140 to 180 psig at 130 degree Fahrenheit. 130 degree Fahrenheit దగ్గర ఈ కంటైనర్ అనేది 140 to 180 psig అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ గేజ్, ఇంత ప్రెషర్ని 140 to 180 ఇంత ప్రెషర్ని కూడా హ్యాండిల్ చేసేటట్టు ఈ కంటైనర్ డిజైన్ చేయబడింది. కంటైనర్స్ ఆర్ మేడప్ ఆఫ్ మెటల్స్ అండ్ గ్లాస్. ఈ కంటైనర్స్ జనరల్గా మెటల్స్వి ఉంటాయి అండ్ గ్లాస్వి కూడా ఉన్నాయి. మెటల్స్లో మనకి టిన్ ప్లేటెడ్ స్టీలు, ఈ సైడ్ స్ట్రీమ్ 2 పీస్ టిన్ ఫ్రీ స్టీలు, ఇవి స్టీల్వి. అండ్ అల్యూమినియం ఉన్నాయి 2 పీస్ 1 పీస్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్. టిన్ ప్లేటెడ్ స్టీల్ అంటే ఏంటంటే జనరల్గా యాక్చువల్గా ఈ స్టీల్కి మనకు టిన్ కోటింగ్ ఉంటుంది అన్నమాట. టిన్ కోటింగ్ ఎందుకు అంటే ఏదైతే అందులో స్టోర్ చేయబడ్డ ఐటమ్ ఉందో, సపోజ్ ఇది ఒక స్టీల్ కంటైనర్, ఇందులో ఏదైతే ఐటమ్ స్టోర్ చేసినామో దీనివల్ల ఈ స్టీల్ కొరోజన్ ఆపడానికి కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి ఆక్సిడైజేషన్ ఈ కొరోజన్ ప్రాసెస్ని స్టాప్ చేయడానికి ఇది టిన్ కోటింగ్ ఉంటుంది అన్నమాట. దానికి టిన్ కోటింగ్ ఉన్న వాటిని మనం టిన్ ప్లేటెడ్ స్టీల్ అంటున్నాం. సో ఈ టిన్ ప్లేటెడ్ స్టీల్ని కూడా టిన్ కోటెడ్ స్టీల్ని కూడా మనం వాడుతున్నాం. సో ఈ కంటైనర్స్లో ఇవన్నీ 3 పీస్ 2 పీస్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో మనకి ఏరోసాల్ గురించి సిలబస్లో జస్ట్ ఇంట్రడక్షన్ అని మెన్షన్ చేశారు. జస్ట్ వీటి గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం అంతే. 3 పీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కంటైనర్ యొక్క ఒక బాడీ ఒకటి మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దీనికి ఎండ్ అండ్ లిడ్ మళ్ళీ సపరేట్గా అంటే కంప్లీట్ 3 పీసెస్ లాగా ఇవి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అన్నమాట. సో వీటికి 3 పీసెస్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మన బెవరేజెస్ ఏవైతే టిన్స్ వాడుతున్నామో అవి. 2 పీస్ దానికి మన ఎట్లా అంటే ఓన్లీ 2 పీసెస్. సో బాడీ విత్ ఎండ్ ఒకదాంతో ఉంటుంది, నెక్స్ట్ డైరెక్ట్గా ఒక లిడ్ పెట్టేసినాం. ఇది 2 పీస్. టిన్ ఫ్రీ స్టీల్ ఇది ఒక టైప్. నెక్స్ట్ అల్యూమినియంలో కూడా మనకు 2 పీస్ ఉంది, 1 పీస్ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ని కూడా కంటైనర్ కింద వాడుతున్నాం. ఇంకోటి మెటీరియల్ వచ్చేసి గ్లాస్లో మనము అన్కోటెడ్ గ్లాస్ని వాడుతున్నాం అండ్ ప్లాస్టిక్ కోటెడ్ గ్లాస్ని కూడా మనం కంటైనర్స్ కింద యూజ్ చేస్తున్నాం. ఈ డయాగ్రామ్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏరోసాల్ కంటైనర్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ని డయాగ్రామ్లో చూపించడం జరిగింది. ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి యాక్చుయేటర్. ఇది టాప్లో ఉండే ఈ పైన మనం ఏదైతే పార్ట్ మనం ప్రెస్ చేస్తుంటామో దాన్ని యాక్చుయేటర్ అంటాం. యాక్టివేటర్ అందులో పేరులోనే ఉన్నట్టే యాక్టివేటర్ అంటే ఏంటి అంటే ఇదే యాక్టివేట్ చేస్తుంది మన ప్రోడక్ట్ డెలివరీని. ఓకే, అండ్ ప్రోడక్ట్ ఏ హోల్ నుంచి అయితే బయటికి వస్తుందో దాన్ని మనం వాల్వ్ అంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈ వాల్వ్ కప్ ఆర్ ఫెర్యూల్ ఆర్ మౌంట్ క్యాప్ అంటాం దీన్ని. ఈ వాల్వ్ కప్ ఏంటంటే ఈ వాల్వ్ కప్లోనే మనకి ఈ యాక్చువేటర్ అనేది హోల్డ్ అయి ఉంటుంది. యాక్చువేటర్ అండ్ వాల్వ్ అనేది ఈ వాల్వ్ కప్లోనే హోల్డ్ అయి ఉంటాయి.
ఇది ఇట్ ఈస్ కోటెడ్ విత్ ఎపాక్సీ రెజిన్, దీనికి ఎపాక్సీ రెజిన్ కోటింగ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కంటైనర్ ఆ వాల్వ్ కప్ కిందికి ఈ యాక్చువేటర్ అనేది ఈ వాల్వ్ కప్ నుంచి కింద దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే స్టెమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. స్టెమ్ అనేది జనరల్గా మేడ్ ఆఫ్ నైలాన్, డెల్రిన్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్. స్టెమ్ అనేది నైలాన్, డెల్రిన్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ చేయబడి ఉంటుంది. దీనికి 1 or more ఓరిఫైస్. సో దీనికి ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఓరిఫైస్ ఉండే అవకాశం ఉంది. అవి ఎంత ఓరిఫైస్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 0.013 to 0.030 ఇంచ్, ఇంత ఓరిఫైస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి స్టెమ్కి. నెక్స్ట్ స్టెమ్ గ్యాస్కెట్. స్టెమ్ గ్యాస్కెట్ అంటే ఈ స్టెమ్ నెక్స్ట్ కింద పార్ట్ ఇది స్టెమ్ గ్యాస్కెట్కి ఉంటుంది. స్టెమ్ గ్యాస్కెట్లోనే మనకు స్టెమ్ అనేది కూర్చొని ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ బూనాయన్ ఆర్ నియోప్రిన్ రబ్బర్. గ్యాస్కెట్ అనేది జనరల్గా రబ్బర్తో మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది కదా, ఇది మేడ్ ఆఫ్ బూనాయన్ ఆర్ నియోప్రిన్ రబ్బర్. ఈ గ్యాస్కెట్ లోపల కింద ఒక స్ప్రింగ్ ఉంది. సో జనరల్గా మనము స్ప్రే చేసినప్పుడు దాన్ని ప్రెస్ చేస్తాం కదా, సో ఆ స్ప్రింగ్ యాక్షన్, ఆ స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ ఏంది మేడప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఈ స్ప్రింగ్ ఎందులో కూర్చొని ఉంటుంది, ఇట్ ఈస్ ఇన్ ఏ హౌసింగ్ ఆర్ వాల్వ్ బాడీ. హౌసింగ్ ఆర్ వాల్వ్ బాడీ ఈ పార్ట్లో ఈ స్ప్రింగ్ ఉంటుంది అనమాట, స్ప్రింగ్ ఉంటుంది. ఈ హౌసింగ్ ఆర్ వాల్వ్ బాడీ అనేది మేడ్ ఆఫ్ నైలాన్ ఆర్ డెల్రిన్. ఇట్ డిటర్మైన్స్ ద రేట్ ఆఫ్ డెలివరీ. ఎంత మనకి ఒకసారి ప్రెస్ చేసినప్పుడు ఎంత ప్రోడక్ట్ అనేది మనకి బయటికి రావాలి అనేది డిటర్మైన్స్ ద రేట్ ఆఫ్ డెలివరీ. ఏది డిటర్మైన్ చేస్తుంది, ఏది డిసైడ్ చేస్తుంది అంటే హౌసింగ్ ఆర్ వాల్వ్ బాడీ. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి డిప్ ట్యూబ్. డిప్ ట్యూబ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ పార్ట్ అంతా మనకి కంటైనర్ లోపల ఇక్కడ దాకా మనకి బయట కనిపించే పార్ట్, ఇది మనం స్ప్రే చేసేదానికి కింద ఉన్న పార్ట్. ఓకే. ఇక్కడ నుంచి ఈ లోపల మనకు డోసేజ్ ఫామ్లో ఉన్న ట్యూబ్ వచ్చేసి డిప్ ట్యూబ్. దిస్ ఇస్ నథింగ్ బట్ డిప్ ట్యూబ్. ఈ డిప్ ట్యూబ్ అనేది మేడ్ ఆఫ్ పాలీప్రొపైలిన్ ఆర్ పాలీఇథైలిన్. డిప్ ట్యూబ్ అనేది మేడ్ ఆఫ్ పాలీప్రొపైలిన్ ఆర్ పాలీఇథైలిన్. డిప్ ట్యూబ్ యొక్క ఇన్నర్ డయామీటర్, డిప్ ట్యూబ్ అనేది ఇట్లా ట్యూబ్ లాంటిది అనమాట. దీని ఇన్నర్ డయామీటర్ ఎంత ఉంటుంది అంటే ఫర్ లెస్ విస్కస్ ప్రొడక్ట్స్ 0.120 నుంచి 0.125 ఇంచ్, ఫర్ విస్కస్ ప్రొడక్ట్ 0.195 ఇంచ్. ఓకేనా. ఫర్ విస్కస్ ప్రొడక్ట్ 0.195 ఇంచ్ ఉంటుంది. విస్కస్ అంటే ఏంది, కొంచెం డెన్సిటీ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్. డెన్సిటీ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్కి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, సో కొంచెం ఆరిఫైస్ సైజ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. లెస్ విస్కస్ ప్రోడక్ట్కి తక్కువ ఇది ఉంటుంది. దిస్ ఈజ్ ద బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ aerosol containers. Okay, so here ends the topic of packaging materials, pharmaceutical packaging materials. Thank you friends, have a nice day.